ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలరా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. మంచిది. మా యూట్యూబ్ ఛానల్ బేతేల్ మినిస్ట్రీస్ వాడిరేవ్ అనే మా యూట్యూబ్ ఛానల్ని మీరు చక్కగా వీక్షిస్తున్నందుకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం. ప్రభువును బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మంచిది నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంత్రకాల సమయమున మీ మధ్యకు ఇలా రావటం, ఇలా మీ మధ్యకు వచ్చి ఇలా మాట్లాడటం, దేవుని మాటలు మేమెంతగానో ఆనందిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మంచిది. ఈ సాయంత్రకాల సమయమున దేవుడిచ్చినటువంటి ఓ గొప్ప సమయాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఇలా ఉన్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం, ఉపదేశ సారం ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ఈ రోజున మీ మధ్యకు ఈ వర్తమానాన్ని తీసుకుని రావటానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. నా ప్రియ జత పనివారులారా, నా తోటి సేవకులారా, మీకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియ సేవకులారా, ప్రియ సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించి ఎంతో గొప్ప పరిచర్యను దేవుడు మనకు అందించాడు. అయితే దేవుడు మనల్ని ఎంతగానో నమ్మి తన సేవకు, తన సంఘమునకు కాపరులుగా దేవుడు మనల్ని నియమించాడు. అలా నియమించినటువంటి దేవాది దేవుడు మనకు అందించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని వాక్యాలని తన సంఘములో ఉన్నటువంటి తన బిడ్డలకు ఉపదేశాన్ని అందివ్వమని దేవుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. అయితే ప్రతి సేవకునిలో నుండి, ప్రతి బోధకుల్లో నుండి, ప్రతి కాపరిలో నుండి రావాల్సినటువంటి ఉపదేశము ఎలా రావాలో దేవుడు మాట్లాడుతున్నాడంటే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన ప్రేమ నుండి ఉపదేశం రావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఏమైంది అంటే, కొందరు వీటిని మానుకొని నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనులరా, ప్రియ సేవకులరా, నా తోటి జత పనివారులరా, ఈ సాయంత్రకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు అప్పగించినటువంటి పరిచర్య, నీకు అప్పగించినటువంటి సంఘమును నువ్వు నమ్మకంగా కాస్తున్నావా? నమ్మకంగా దేవుని పరిచర్య చేస్తున్నావా? నీ నోటి నుండి వస్తున్నటువంటి ఉపదేశము ఎలా రావాలి అనంటే, 1, పవిత్రమైన హృదయం నుండి రావాలి. 2, మంచి మనస్సాక్షి నుండి రావాలి. 3, నిష్కపటమైన ప్రేమ నుండి రావాలి. అపోస్తులుడైనటువంటి పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి చెప్తూ, బలపరుస్తూ, ఓ తిమోతి, నీకు ఒక సంఘాన్ని దేవుడు అప్పగించాడు. అయితే నీకు అప్పగించినటువంటి ఆ సంఘాన్ని నువ్వు బోధించాలి, ఉపదేశించాలి, ఖండించాలి. అయితే నీ నోటి నుండి వచ్చే ఉపదేశం ఎలా ఉండాలంటే, పవిత్రమైన హృదయం నుండి రావాలి. గుర్తుపెట్టుకో తిమోతి, ఇది కేవలం ఒక తిమోతికే కాదు, కానీ దేవుడు తన సంఘాన్ని అప్పగించినటువంటి ప్రతి సేవకునికి ఈ మాటలు కావాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, కావాలి. సహోదరులారా, పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, నిష్కపటమైనటువంటి ప్రేమ, దేవుని సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని సంఘములో కొనసాగుతున్నటువంటి ప్రియ సేవకులరా, పవిత్రమైన హృదయము నుండి ఉపదేశం రావాలి. రెండోదిగా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి.
మూడవదిగా నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి. అంటే కపటము లేని ప్రేమ. సంఘములో అందరి పట్ల ఒకే ప్రేమ కలిగి ఉండాలి. కొంతమంది కోపం కలిగినటువంటి వారు ఉంటారు, కొంతమంది మాట వినని వారు ఉంటారు, కొంతమంది గౌరవించే వాళ్ళు ఉంటారు. సేవకుల్ని నిన్ను ఎవరు గౌరవించినా గౌరవించకపోయినా, నీ మాట ఎవరు విన్నా వినకపోయినా, నువ్వు అందరి ఎడల ఒకే ప్రేమ కలిగి ఉండు. మంచి మనస్సాక్షి కలిగి ఉండు. నీ సాక్ష్యాన్ని కాపాడుకో. నువ్వు ఏ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నా, నువ్వు ఏ గ్రామంలో పరిచర్య చేస్తున్నా, నీవున్న గ్రామంలో నీవున్న ప్రాంతంలో నీకు సాక్ష్యం చాలా విలువైంది. మూడోదిగా పవిత్రమైన హృదయము నుండి ఉపదేశం రావాలి. అయితే ఓ తిమోతి, కొందరు వీటిని మానుకొని నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. నువ్వు అలా ముచ్చట్లకు తిరగద్దు తిమోతి, జాగ్రత్త అని అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. నిజమే కదా. ఈరోజు ఎంతోమంది యవనస్తులు, ముఖ్యంగా యవన సేవకులు, ముఖ్యంగా దేవుడు తనకు అప్పగించినటువంటి పరిచర్యను ఎంతో నమ్మకంగా చేయవలసినటువంటి వారు నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరుగుతున్నారు. ప్రయోజనం లేని మాటలు, ప్రయోజనం లేని కాలక్షేపాలు, ఇవన్నీ చేయటం వలన ఉపదేశము ఇవ్వవలసినటువంటి రీతిగా ఇవ్వలేకపోతున్నారు. దేవుడు వారికి అప్పగించినటువంటి పరిచర్యను ఇదిగో సరి అయిన రీతిగా చేయలేకపోతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, మనం పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైనటువంటి ప్రేమ నుండి మనలో నుండి ఉపదేశం రావాలి. అప్పుడే ఆ ఉపదేశంలో జీవం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. అయితే 1 తిమోతి 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని నేను నీకు తెలియపరుస్తున్నానంటున్నాడు. ఓ తిమోతి, విశ్వాసాన్ని కాపాడుకో, మంచి మనస్సాక్షి కలిగిన వాడివై మంచి పోరాటం పోరాడాలి నీవని పౌలు గారు తిమోతికి చెప్తూ ఉన్నాడు. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా. అయితే హుమనై, అలెగ్జాండర్ వీరేమయ్యారు అని అంటే, విశ్వాసం విషయంలో ఓడ బద్దలైపోయిన వారి వలె వాళ్ళు విశ్వాసంలో నుండి తొలగిపోయారు. హుమనై, అలెగ్జాండర్ విశ్వాసంలో తొలగిపోయారు. తిమోతి, నువ్వు తొలగిపోతావేమో, జాగ్రత్త. మంచి పోరాటం పోరాడాలి నువ్వు. నిజమే కదా నా ప్రియ దేవుని బిడ్డలారా. ప్రతి విశ్వాసి, ప్రతి ఆత్మీయుడు, ప్రతి భక్తుడు, ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి వ్యక్తి విశ్వాస జీవితం ఎలాంటిది అని అంటే పోరాటంతో కూడినటువంటి జీవితం. నిజమే నా ప్రియ దేవుని బిడ్డలారా. విశ్వాస జీవితం పోరాటం వంటిది. ఓ నా ప్రియ దేవుని జనాంగమా, లోకంతో పోరాడాలి, శరీరంతో పోరాడాలి, శరీర ఇచ్చలతో పోరాడాలి, లోకనాథులతో పోరాడాలి. ఓ క్రైస్తవ, ఓ సహోదరి సహోదరుడా, మన ఆత్మీయ జీవితం ఇది ఒక యుద్ధ రంగం, యుద్ధ భూమి. నిత్యము పోరాటమే పోరాటమే. లోకంతో మనము పోరాడుతూ ఉండాలి, శరీరంతో పోరాడుతూ ఉండాలి, శరీర ఇచ్చలతో పోరాడుతూ ఉండాలి, శరీర ఆశలతో పోరాడుతూ ఉండాలి. అంధకార సంబంధమైన సమూహాలు, దురాత్మలు, సైన్య సమూహములతో మనం పోరాడుతూ ఉండాలి. అయితే ఈ పోరాటంలో నువ్వు ఓడిపోతావేమో తిమోతి, ఓడిపోకు. ఈ పోరాటంలో నువ్వు వెనకడుగేస్తావేమో తిమోతి, వెనకడుగు వేయకు. నీ శరీరాన్ని నిత్యము నలగొట్టుకుంటూ ఉండు. ప్రార్థన జీవితం కలిగి ఉండు, ఉపవాసము కలిగి ఉండు, వాక్య ధ్యానం చేస్తూ ఉండు. ఓ తిమోతి, జాగ్రత్త అని అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంత్యకాల దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా ప్రతి విశ్వాసిని, ప్రతి క్రైస్తవుని, ప్రతి ఆత్మీయుని కూడా, ప్రతి వ్యక్తిని కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఓ నా ప్రియ దేవుని బిడ్డ, అంత్యకాల దినాల్లో ఉన్నాం. లోకంతో పోరాడాలి మనం. లోకంలో ఉన్నవి శరీరాశ, నేత్రాశ, జీవబడంబం. మనం వాటితో పోరాడుతూ ఉండాలి. ఈ పోరాటంలో ఎన్నో 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 రీతులుగా అపవాది మన మీద దాడి చేస్తూ ఉంటాడు. ఆ దాడి చేసే ప్రక్రియలో నీవు ప్రార్థనా జీవితం, వాక్య ధ్యానం, దేవునితో సమయం గడిపే సహవాసం,
వీటిని నువ్వు విడిచిపెట్టకుండా మంచి మనస్సాక్షి కలిగి, పవిత్రమైన హృదయం కలిగి, నిష్కపటమైన ప్రేమ కలిగి ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో నమ్మకమైన దేవుని బిడ్డగా అనేక ఆత్మలను సంపాదిస్తూ, అనేక మందిని దేవుని వైపుకు త్రిప్పుతూ, దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యలో అనేక మందిని జ్యోతులుగా వెలిగిస్తూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ముందుకు సాగేటట్లుగా నువ్వు చేయాలి. అందుకే దేవుడు ఈ రోజున నీకు నాకు అప్పగించినటువంటి అమూల్యమైనటువంటి విషయం మనం పోరాడుతూ ఉండాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశం, ఈ బోధ, ఈ వాక్యం మీకు అర్థమైనట్లయితే అర్థం చేసుకోండి. దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్యను కడముట్టించే వరకు మనం పోరాడుతూ ఉందాం. మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉందాం. దేవుడు మనకిచ్చిన ఆత్మీయ యాత్రలో మంచి మనస్సాక్షి కలిగి ఉపదేశాన్ని అందిద్దాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.